పిలుపు మేరకు వికారాబాద్ లో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ బైక్ ర్యాలీ ఎందు గురించి అంటే సెప్టెంబర్ 17ను ఈ యొక్క ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే వికారాబాద్ లో ఈ యొక్క బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదో, మరి కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మరి అప్పుడు రోషయ్య గారు ముఖ్యమంత్రి గారు, ఆ రోషయ్య గారు ఉన్నప్పుడు మరి నిజామాబాద్ సభలో మరి కేసీఆర్ గారు అధికారికంగా ఈ యొక్క సెప్టెంబర్ 17ను నిర్వహించాలి. ఎందుకంటే మరి పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక కర్ణాటక కానీ మహారాష్ట్ర కానీ అక్కడ ఉన్నటువంటి ఒక మూడు జిల్లాలు ఏవైతే ఉన్నాయో, మన తెలంగాణలో ఉన్నటువంటి ఒక జిల్లాలు, ఈ యొక్క కర్ణాటకలో 3 జిల్లాలు, మహారాష్ట్రలో 3 జిల్లాలు కలవడం జరిగింది. అక్కడ ఈ యొక్క సెప్టెంబర్ 17ని అక్కడ ఉన్నటువంటి ఒక జిల్లా కలెక్టర్లు, అక్కడ ఉన్నటువంటి ఒక ప్రభుత్వము అధికారికంగా నిర్వహించాలని చెప్పి అక్కడ ఒక 3 జిల్లాలకు, మరి మహారాష్ట్రలో 3 జిల్లాలకు, కర్ణాటకలో 3 జిల్లాలకు అక్కడ అధికారులను నియమించి అక్కడ ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ యొక్క సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తుంటే, మరి ఈ రోజు ఎందరో బలిదాన త్యాగంగా మరి ఈ రోజు తెలంగాణ సాధించుకుంటే ఈ యొక్క బంగారు తెలంగాణ సాధిస్తామనే ఉద్దేశంతో అందరూ కూడా ఈ యొక్క ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి కేసీఆర్ గారిని తెలంగాణలో సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలంటే మరి ఈరోజు ఆయన మాట తప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి కేసీఆర్ గారు మీరు ఆ రోజు మాట్లాడారు, రోషయ్య గారిని హెచ్చరించారు, అధికారికంగా ఈ యొక్క పక్క రాష్ట్రాల్లో చేస్తున్నారు, మరి తెలంగాణలో కూడా మీరు చేయాలని చెప్పి అంటే ప్రభుత్వము ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు అంటే 2 నాలుగర దూరంతో మాట్లాడుతున్నావు. ఈ రోజు మరి మొన్న అడగడం జరిగింది, అయ్యా మరి అధికారికంగా సెప్టెంబర్ 17ను నిర్వహించాలంటే మీరు ఏమంటారు అంటే యథావిధిగా అప్పుడు ఉన్నటువంటి ఒక ప్రభుత్వాలు ఏ విధంగా అయితే కొనసాగించినా అదే విధంగా కొనసాగిస్తామంటే అప్పుడు మరి ఉమ్మడి రాష్ట్రం ఉండే ఆంధ్రప్రదేశ్ మన యొక్క తెలంగాణలో విలీనం ఉండే కాబట్టి అప్పుడు అలా జరిగింది. కానీ ఇప్పుడు సొంతంగా మనకు రాష్ట్రం వచ్చింది కాబట్టి మీరు ఈ యొక్క సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ.